హాయ్ హలో నమస్తే. ఆకువీడు రామాలయానికి సంబంధించిన గొడవ మనకి చాలా రోజుల నుంచి నడుస్తుంది. హైకోర్టు స్టే ఇచ్చిందని కొంతమంది చెప్తున్నారు. బట్ స్టే ఇవ్వకపోయినప్పటికీ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని కట్టండి అని విచారణను వాయిదా వేసింది అనేది కరెక్ట్ వర్డ్. స్టే ఇచ్చింది అనే కంటే కూడా సరే, ఏదైనా రఘురామకృష్ణరాజు గారికి నా సలహా ఏంటంటే, ఇట్ ఈస్ మై అడ్వైస్. రాజకీయ నాయకులు ఓటర్ని ఎలా మభ్యపెట్టుకోవాలి, ఓటర్ని ఎలా దగ్గర చేసుకోవాలి, ఓటర్ని ప్రేమతో వాళ్ళ చేత మనం ఎలా ఓటు వేయించుకోవాలి అనేది కరెక్ట్ మెథడ్ ఎప్పుడైనా సరే రాజకీయ నాయకులకి. ఇప్పుడు ఎలాగూ కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి రఘురామకృష్ణరాజు గారు కొంత జాగ్రత్తగా కూర్చొని ఆలోచించండి. నేను పర్సనల్గా అక్కడ రామాలయం కడతానికి వ్యతిరేకం కాదు, గొంతులమ్మ గుడి కడతానికి వ్యతిరేకం కాదు. అక్కడ సత్రం కాదు, అది దాన్ని ఇంకొక దేనిగా వాడతామన్నా నేను దానికి వ్యతిరేకం కాదు. నేను ఎందుకు ఇన్ని ఫ్రీక్వెంట్ వీడియోస్ పెట్టానంటే, రామాలయం అదే ఏమంటారు ఆకువీడికి సంబంధించి పాపం వాళ్ళు ఈ దళితులు అనాది కాలం నుంచి తొక్కబడ్డారండి. అనాది కాలం నుంచి తొక్కబడటం, బెదిరిస్తారు. ఏముంది దళితులు ఏముంది అని చెప్పి బెదిరించటం, తొక్కుకుంటూ పోదాము, తొక్కుకుంటూ బెదిరిస్తూ కడదాము అనే దానికి మాత్రమే నేను వ్యతిరేకించాను తప్ప, టెక్నికల్గా నేను రామభక్తుని కాదు కాబట్టి మీరు అక్కడ రామాలయం కట్టినా కట్టకపోయినా నాకు పెద్ద ఏం ఇష్యూ కాదు. అలాగని గొంతులమ్మ భక్తుని కూడా కాదు, అక్కడ గొంతులమ్మ గుడి కట్టినా కట్టకపోయినా ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ ఫర్ అస్. అక్కడ ప్రజల యొక్క సెంటిమెంట్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏది మీ ప్రాబ్లం ఏందమ్మా, మా భుజం మీద చెయ్యేసి ఏం కావాలమ్మా అంటే, వాళ్ళు మా ఎమ్మెల్యే గారు భుజం మీద చేయేశారని ఉబ్బి తప్పిపోయి మీకు దండలేసి మీకు రామాలయం వాళ్ళే కట్టిస్తారండి మీకు. అంతేగాని బెదిరించుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదు. నేను దాన్ని మాత్రం వ్యతిరేకించాను. అది సరే, ఇప్పుడైనా సరే స్టే ఇచ్చింది కాబట్టి కొద్దిగా ఆలోచించి బెదిరింపులకు దిక్కుండా కొద్దిగా ప్రేమతో ఆకువీడిలో ఉన్నటువంటి ప్రజలని దగ్గర చేసుకోమని నేను రఘురామకృష్ణరాజు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మేము ఎక్కడో ఉంటాము, వాళ్ళు ఎక్కడో ఆకువీడిలో ఉన్నారు, మేము ఎక్కడో ఉన్నాము. మాకు బాధేసింది కదా, మేము కూడా ఆన్లైన్లో చూస్తున్నాం కదా, ఎందుకు వాళ్ళు ఎంతమందిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారనేది మాకు మేము చాలా బాధపడ్డాము. అంతమంది దళితులను తీసుకెళ్ళి జైల్లో పెట్టారని. ఓకే సరే, మీరు చెప్పారు కొట్టారని మీరు చెప్తున్నారు, మేకులు దించారని చెప్తున్నారు. అది ఎంతవరకు జరిగిందో లేదో మాకైతే తెలియదు. ఓకే సరే, ఇప్పుడు హైకోర్టు ఇంకొకటి నాకు సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే, కోర్టు జడ్జిమెంట్ వచ్చినాక నాకు అర్థమైంది గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కడుతున్నారని నేను అనుకుంటున్నాను. నేను ఇంకా చంద్రబాబు నాయుడు కోఆపరేట్ చేశాడేమో, లోకేష్ గారు కోఆపరేట్ చేశారేమో, వెనక నుంచి కోఆపరేట్ చేస్తున్నారేమో రఘురామకృష్ణరాజు గారికి, చలో నేను మీ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తాము, నువ్వు తొక్కుకుంటా పోవాలని, నువ్వు కట్టే రామాలయం అని వెనక నుంచి లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పుషప్ ఇస్తున్నారేమో అని నేను అనుకుంటాను. యాక్చువల్గా దీన్ని బట్టి చూస్తే నాకు అర్థమైంది గవర్నమెంట్ పర్మిషన్ లేదు. కోర్టులో గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మీరు కడతానికి లేదని ఆర్గ్యుమెంట్ చేశారు. కోర్టు మీరు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని కట్టండి అని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అంటే అర్థం అసలు ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఆయన గొడవ చేస్తుంది అదే కదా. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా చర్చలు ఎట్లా కట్టారు, పర్మిషన్ లేకుండా మీరు చర్చిలు ఇల్లీగల్ చర్చిలు ఎట్లా కట్టారు అనేది ఎంటైర్ నెరేషనే అదే కదండి. ఆయన చేసే యుద్ధమే అది అయినప్పుడు పర్మిషన్ లేకుండా గుడి కడదామని ఎట్లా అనుకున్నారు నాకేది అర్థం కాలే. ఒక పక్క మీరు యుద్ధం దేని మీద చేస్తున్నారు, పర్మిషన్ లేకుండా చర్చిలు కడుతున్నారని ఆయన యుద్ధం చేస్తూ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఆకువీడిలో టెంపుల్ ఎలా కడతానికి ట్రై చేశారు అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఓకే, అంటే ఈ జడ్జిమెంట్ చూసిన తర్వాత గవర్నమెంట్ దగ్గర ప్రాపర్ పర్మిషన్స్ తీసుకొని కట్టండి అని 4 వారాలకి వేశారు అని నాకు అనిపించింది. దీంట్లో నాకు ఒక విషయం అర్థమైంది, గవర్నమెంట్ రోల్ లేదని. గవర్నమెంట్ రోల్ లేదంటే గవర్నమెంట్ చెప్పిందేమో మరి పర్మిషన్ లేకుండా కట్టుకోండి అని. చంద్రబాబు నాయుడు రోల్ ఉందా లేదని సర్టిఫికేట్ ఇవ్వలేను, లోకేష్ రోల్ ఉందా లేదని సర్టిఫై చేయలేను. ఓకే, బట్ నేననేది ఏంటంటే మధ్యలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు రఘురామకృష్ణరాజు గారు నిన్న మొన్న. దాన్ని బట్టి నాకు అప్పుడే డౌట్ వచ్చింది, కొమ్మదీసి ఇల్లు ఈయన తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఇల్లు చేస్తున్నాడు ఇవన్నీ నాకు కూడా అర్థమైంది. ఎందుకు ఏమన్నాడు ఆయన, ఇదిగో ప్రభుత్వాలు చూడనట్టుగా వదిలేస్తున్నారు, మేము 2-3 సార్లు చూస్తాము, లేదంటే మేము అప్పీల్కి వెళ్తాము, ప్రభుత్వాల మీద కోర్టులకు వెళ్తాము అంటున్నాడంటే
ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నాడు. ఏమని? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, లోకేష్ ప్రభుత్వం మీరు యాక్షన్ తీసుకోవట్లేదు, ఈ దళితుల మీద, దళిత క్రైస్తవుల మీద యాక్షన్ తీసుకోవట్లేదు మీరు. నేను ఎంత చెప్పినా సరే మీరు చూసినట్టు వదిలేస్తున్నారు వీళ్ళని, మేము కోర్టుకు వెళ్తామని లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని బెదిరించినట్లు లెక్క. బెదిరిస్తున్నాడు ఆయన. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించారు, రఘురామకృష్ణరాజు గారు, ఆయనతో గొడవ అయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కూడా బెదిరించి, లోకేష్ని కూడా బెదిరిస్తే ఇప్పుడు బీజేపీకి వెళ్తారు. మరి అక్కడ కూడా బెదిరిస్తే ఇంకేముండవు కదా, అంతర్థం కదా. దట్ ఈజ్ ఏమన్నా కంపెనీలు, ఇవేమైనా కంపెనీలు లేదంటే హోటల్లో అయితే గల్లీకి ఒకటి ఉండొచ్చు, పొలిటికల్ పార్టీలు ఉండేదే 2-3, అన్నిట్లో గొడవ పెట్టుకుంటే మనం సరే ఆయన ఇష్టం అండి. ఆయన పొలిటికల్ కెరీర్ మీద ఐఎమ్ నో వన్ టు టాక్ ఆన్ దిస్. నా ఓన్లీ సజెషన్, నా ఓన్లీ కన్సర్న్ ఏంటంటే అక్కడ ఆక్యుపేట్లో ఉన్న ప్రజలను ఒప్పించి మీరు ఏదైనా చేయండి. వాళ్ళ ఏడుపుల మీద, పెడబుబ్బుల మీద వాళ్ళు ఏడుస్తుంటే మాకు అన్యాయం చేస్తున్నాడు అని ఆ ఏడుపు మీద గుడులు కట్టినా సరే ప్రశాంతంగా భక్తులు వచ్చి టెంకాయ కొట్టాలి కదా అక్కడ. కాబట్టి ప్రశాంత వాతావరణంలో కట్టండి, అది నా ఉద్దేశం అంతే. యాజ్ ఐ ఆల్రెడీ సెట్, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ ఇట్ ఈస్ రామాలయ ఆర్ గొంతులమ్మ గుడి ఆర్ సత్రమైన కూడా నేనేం వెళ్ళి పడుకునేది లేదు కదా అక్కడ. ఫర్ మీ పర్సనల్ ఇట్ డజంట్ మ్యాటర్. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ మై కమ్యూనిటీ. దే ఆర్ వరీడ్. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని మేము ఇన్వాల్వ్ అయ్యామంతే. సో గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కొడుతున్నారు అనేది నాకు ఆశ్చర్యం వేసింది ఇక్కడ. దాని మీదే మాట్లాడి గొడవ చేసి చర్చిల దగ్గర అయినా సరే. కోర్టు ఏం చెప్పింది అసలు? యాక్చువల్గా ఈయన కోర్టు సైడ్ పిటిషనర్, వీళ్ళు అటు కోర్టులో కేసు వేసిన వాళ్ళు వీళ్ళు అన్నారట, ల్యాండ్ అనేది దళిత కమ్యూనిటీసు వాళ్ళ ట్రెడిషనల్ డైటీ కోసం ఉంది అనేది వీళ్ళు, అది కరెక్టేనండి. అది గొంతులమ్మ గుడి, అది గొంతులమ్మ గుడి అంటే యాక్చువల్గా సత్రం అండి. అది సత్రాన్ని గొంతులమ్మ గుడిగా మార్చారు, తర్వాత రామాలయంగా మార్చారు. అసలు ఏ గొడవ లేకుండా వాళ్ళ దగ్గర భుజం మీద చేసి ఒక రాజకీయ నాయకుడు ఏంటంటే, అరే ఒక ఊరిలో ఉన్న 20 ఇళ్ళని మేనేజ్ చేయని ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని ఏం మేనేజ్ చేస్తాడండి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు, నాకు అసలు వాళ్ళు ఓట్లే అవసరం లేదు, నేను బంపర్ మెజారిటీతో గెలుస్తాను, వాళ్ళు ఏమన్నా మాకు ఓటు వేయకుండా ఉంటారా, అసలు నాకు ఎస్సీలు ఓట్లే వద్దు అని ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. నాకు ఎస్సీలు ఓట్లే వద్దు అని మాట్లాడుతున్నాడు ఈయన. అక్కడ ఆకువీడులో నా ఎస్సీలు ఓట్లే వద్దు అంటే రాష్ట్ర వ్యాప్తంగా వేయరు. చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి దెబ్బతినిద్ది. వాళ్ళు టికెట్ ఇచ్చారు కదా, చంద్రబాబు నాయుడు లోకేష్ టికెట్ ఇస్తే కదా గెలిచాడు ఆయన ఎమ్మెల్యే. ఓకే, సో అంటే నాకు రాష్ట్ర వ్యాప్తంగా అవసరమే లేదు, ఎస్సీలు ఓటే లేదు, వీళ్ళే గెలిపిస్తారు అని అది ఇదంటే చంద్రబాబు నాయుడుకి బొక్కబడిద్ది అని ఆబ్వియస్లీ అంతే కదా. చంద్రబాబు నాయుడు నేనంత లోకేష్కి బొక్కబడిద్ది. ఎందుకు? లోకేష్ ఈజ్ అప్కమింగ్ లీడర్, నాట్ చంద్రబాబు నాయుడు ఈజ్ గ్రోయింగ్ ఎల్డర్. మరి ఓల్డ్ అంటే మళ్ళీ సార్ ఫీల్ అవుతారు, అందుకని గ్రోయింగ్ ఎల్డర్ అంటాను. బట్ యంగ్ చాప్ ఈజ్ లోకేష్ కదా. ఓకే, సో నేనేమన్నానంటే అక్కడ లోకల్ కమ్యూనిటీస్, అది ఒక సత్రాన్ని టెంపుల్గా మార్చే, గొంతులమ్మగా మారిపోయింది అది ట్రెడిషనల్గా. తర్వాత వీళ్ళు ఇది ట్రెడిషనల్గా రామాలయం మారలేదు, ప్లాన్డ్గా మార్చారు రామాలయం. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు 1 village 1 God అనే కాన్సెప్ట్ పెట్టుకున్నారు. వాళ్ళు దేశవ్యాప్తంగా పెట్టుకొని స్లోగా ఎక్కడెక్కడైతే పాడుపడిన రన్నింగ్ గుడులు నేను డిస్టర్బ్ చేయలేండి. రన్నింగ్ గుడులను ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు వాళ్ళు. ఎక్కడైనా పాడుపడిన గుడులు అవి ఇవి ఉంటే రెన్యువేషన్ చేసి వాళ్ళు రామాలయాలుగా మార్చారు. అట్లక్కడే మార్చుంటారు. గొడవ వచ్చింది కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళి ఇది మా సత్రం అని ఆర్గ్యూ చేస్తారు, గొడవ వచ్చింది కాబట్టి. అదర్వైజ్ ఎమ్మెల్యే గారు వస్తే మా ఎమ్మెల్యే గారు దండేశారు ఆ ఊరు పోయి ఆయనకి వెళ్ళి దండేశారండి. వాళ్ళు చెప్పారు నాకు ఫోన్ చేసి, సార్ నేను దండేశాను సార్ అన్నారు. మా ఎమ్మెల్యే దండేసిన ఎమ్మెల్యేలు తిరగబడ్డారంటే మీరు ఎంత భయపెట్టుంటారు వాళ్ళని, ఎంతకాలం భయపెడతారు? ఇట్లా దళితుల్ని ఎంతకాలం భయపెడతారండి పాపం వాళ్ళని. ఎంతో మరి వాళ్ళు భయపడటానికే పుట్టినట్టున్నారు వాళ్ళు, మీరు భయపెడతా ఉన్నారు వాళ్ళని. వితౌట్ అఫీషియల్ అప్రూవల్ మీరు కట్టొద్దని స్టే ఇచ్చిందట. లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా ఆయన గుడి కడతానికి ట్రై చేస్తా, నువ్వు చర్చిల మీద లేదని నోటీసులు ఇస్తున్నాడంటే ఇంకా చూడండి మీరు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం మీద కూడా కోర్టులో జడ్జి ఆర్గ్యుమెంట్ వచ్చిందంటే, ఎస్ డెఫినెట్లీ వెన్ దెర్ ఇస్ ఎ టెన్షన్ బిట్వీన్ 2 groups, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది 100% వచ్చింది. అందుకే సామరస్యంగా గుడులు కట్టుకోవాలి. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు సామరస్యంగా కట్టుకోవాలి, లేదా కోర్టుల ద్వారా కట్టుకోవాలి.
ఇప్పుడు బాబ్రీ మసీద్ ఏం చేస్తారు? బాబ్రీ మసీదు రామ మందిరం ఏంది కోర్టు ద్వారా వచ్చింది. ఒకసారి కోర్టు జడ్జిమెంట్ వస్తే ఇక ఎవరు ప్రొటెస్ట్ చేయరు కదా. కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కోర్టులను గౌరవిస్తారు. రామాలయం కట్టారు కదా అక్కడ. అలాగే చిన్న కోర్టుకో వెళ్ళి, లేదంటే గవర్నమెంట్ ద్వారానో, లేదంటే అక్కడ పంచాయతీ చేసో ప్రజలను ఒప్పించో సామరస్యంగా కట్టుకోవాలి అనేది నా యొక్క ఉద్దేశం. అదే అంతే తప్ప మా దళిత సంఘాలను మీరు తొక్కుకుంటూ బుల్డోజర్లు పెట్టి తొక్కుకుంటూ మేము కడతాము అని అంటే మరి వాళ్ళకి బాధపడి తిరుగుబడ్డారు. నేను వాళ్ళ కోపంతో తిరగబడ్డారు నేను ఇట్లా ఆకువీడి ప్రజలు తిరగబడటానికి కారణం బాధ. మీరు దాన్ని గర్వం, కోపం, వీళ్ళేంది దళితులేంది తిరగబడతామని మీకు అనిపించవచ్చు. బట్ వాళ్ళల్లో నా బాధ కనిపించింది. వాళ్ళ బాధతో తిరగబడ్డారు వాళ్ళు. ఇప్పుడు అపోనెంట్ జడ్జిలు వాళ్ళే ఏమంటారు అడ్వకేట్స్ వాళ్ళేమి రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడారట. రిలీజియస్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఎక్కడైనా ఎవరైనా కట్టుకోవచ్చు అని అంటే అది గవర్నమెంట్ ల్యాండ్ మీద అదే పోరంబోకు గుడి అని ఉన్నప్పుడు ఇన్ జనరల్ పోరంబోకు గుడి అని ఉన్నప్పుడు ఇన్ జనరల్ పంచాయతీ హ్యాస్ టు డిసైడ్. ఒక గ్రామానికి గుడి కోసం ఇచ్చినటువంటి భూమి ఎంఆర్ఓ చేతిలో ఉండిద్ది, గవర్నమెంట్ చేతిలో ఉండిద్ది, ఎండోమెంట్ చేతిలో ఉండిద్ది. 100% గవర్నమెంట్కి హక్కులు ఉంటాయి దాని మీద. బట్ ట్రెడిషనల్గా మీరు గ్రామ పంచాయతీని రెజల్యూషన్ పాస్ చేయమంటారు కదా. ఓకే, అవన్నీ లేకుండా గ్రామ పంచాయతీకి వ్యతిరేకంగా బయట నుంచి 4-5 వెళ్ళి కట్టడానికి ప్రయత్నం చేశారు. కోర్టు స్టే ఇచ్చింది దాన్ని. సరే, కోర్టు స్టే టెంపరీ స్టే ఏముంది దాంట్లో. దెన్ ఇఫ్ దేర్ ఆర్గ్యుమెంట్ హ్యావ్ డెప్త్ అండ్ దెన్ కోర్టు విల్ ఓకే కోర్టు జడ్జిమెంట్ ఇస్తే కట్టండి. అప్పుడు సైలెంట్గా ఉంటారు. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని మనం ఏం చేయలేమని సైలెంట్గా ఉంటారు వాళ్ళు. ఓకే, అప్పుడు బాధపడరు. ఇప్పుడు కడితే బాధపడతారు, కోర్టు చెప్తే బాధపడరు. మీరు ఫ్రెండ్లీగా చెప్పినా బాధపడరు. ప్రభుత్వాలు ఫ్రెండ్లీగా మీరు రాజకీయాలు ఎన్నికల ముందు డబ్బులు ఇచ్చి మందు పోసి అంత వాడిని ఖుషి చేసి ఓట్లు వేయించుకుంటారు కదా. మరి ఓటు వేయించుకోవడానికి అంత ఖుషి చేసేవాడు గుడి కడతానికి కూడా ఖుషి చేయండి. వాళ్ళని దగ్గర చేసుకొని చేయండి, కట్టండి. అది నా ప్రాబ్లం అంతా కూడా అప్రెషన్కి వ్యతిరేకంగానే నేను మాట్లాడాను. నేను గుడులకి వ్యతిరేకం కాదు. అది ఫండమెంటల్ ఐ వాంట్ టు సే. స్టాప్ ఇట్ ది ఇంకేంటి లీగల్ ఇష్యూ జరిగింది. ఇంకే ఇష్యూ ఏంది? సరే, ఇంకా చాలండి. అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫైనల్గా నేను క్లోజ్ చేసేది ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేము అందుకే ఒకటి పెట్టాము. అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ ఒకటి పెట్టుకున్నాం మేము. ఈ అంబేద్కర్ గారి మెయిన్ కోర్ ఇష్యూ ఏంటంటే, క్యాస్ట్ ఈజ్ కంట్రోల్ ఓవర్ సోషల్ స్పేస్. కులం అనేది కేవలం కొన్ని ఆధిపత్య కులాల వాళ్ళు వీరిని తొక్కుకుంటూ ల్యాండ్లు తీసుకోవటం, టెంపుల్స్ తీసుకోవటం, పబ్లిక్ స్పేసెస్ని కంట్రోల్ చేసుకోవటం కూడా ఇవన్నీ కూడా బలవంతంగా జరుగుతున్నాయనే ఆ రోజు అంబేద్కర్ ఆర్గ్యూ చేసింది. ఇది అసలు రిలీజియస్ ప్రాబ్లం కాదు, కులాల మధ్య గొడవ అని అంబేద్కర్ అన్నాడు. అప్పుడు నువ్వు ఎంత చెప్పినా సరే చివరికి నువ్వు వచ్చి ఆ కులం దగ్గర ఆగుతావు, కాబట్టి నువ్వు ఎన్ని వేదాలన్నా చెప్పు, అల్టిమేట్గా మీరు సుపీరియర్, మేము ఇన్ఫీరియర్, మేము అంటరాని వాళ్ళు అంటారు, కాబట్టి మేము ఒప్పుకోమని ఆ కోర్ పాయింట్ మీద అంబేద్కర్ మాట్లాడాడు. ఆయన ఆల్రెడీ ఎడ్యుకేషన్, సోషల్ మీడియాలో ఇవన్నీ ఉన్నప్పుడు, అంబేద్కర్ చెప్పిన వాక్యాలు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు చేసేవి కంటికి కనబడతాయి. వీళ్ళు నిజంగా రామాలయం కడతానికి ట్రై చేస్తున్నారా, లేదంటే దళితులు కాబట్టి వాళ్ళేం బిగుతారని కట్టడానికి ట్రై చేస్తున్నారా అని పబ్లిక్ అర్థమైపోయింది ఇప్పటికే. కాబట్టి మేము ఏడిఎస్ పెడదాం రండి అని అంటే 2 రోజుల్లో కుప్పలుగా వచ్చి గ్రూపులు పడిపోయారంటే ఎంత మెంటల్ టెన్షన్ పెట్టారో మీరు అర్థం చేసుకోండి మా ప్రజల్ని. నేను చెప్పదలుచుకుంది అది. సరే, ఎనివే, థ్యాంక్ యూ, నమస్కారం.